సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం భీమవరం మెంటే తోటవారి జిల్లా కార్యాలయంలో చింతకాయల బాబుల అధ్యక్షతన నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి బల్లా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, విఓఏలు, ఆశా వర్కర్లు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వారి న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం రోడ్డున పడ్డారని, ప్రభుత్వం వెంటనే చర్యలు జరిపి వారి సమస్యలు, కోరికలు పరిష్కరించి వారి విధుల్లోకి వచ్చేలాగా ప్రభుత్వం తక్షణం తన వైఖరి మార్చుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, కేతా గోపాలన్, కౌరి పెద్దిరాజు, పివి ప్రతాప్, వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు, కన్వీనర్లు పాల్గొన్నారు. ఆచంటలో ఈ నెల 7వ తేదీన ఎన్నికల సంకారాన్ని పూరించేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సభా ప్రాంగణంలో పనులను రీజనల్ కోఆర్డినేటర్ రవి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గన్ని వీరాంజనేయులు, నర్సాపురం డీఎస్పీ మనోహరాచారి బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చ చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనపై భయం వీడి ప్రజలు, ఉద్యోగస్తులు ఉద్యమాల బాట పట్టారని, దీంతో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా మారిందని అన్నారు. 7వ తేదీన జరిగే బహిరంగ సభ ద్వారా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని పూజించనున్నారని తెలిపారు. జోన్ 2 ఇన్ఛార్జ్ మందుల పిరవి మాట్లాడుతూ 800 హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు రానున్న జనసేన, టీడీపీ ప్రజా ప్రభుత్వాన్ని అందించేందుకు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయాలని గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. పెనుమంట్ర, పోడూరు, ఆచంట, పెనుగొండ మండలాల్లో కొత్తగా మంజూరైన 3,000 రూపాయల పెన్షన్ను మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగరాజు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. చదువుకొట్టి నీ పేటలోనో, మీ వీధిలోనో నీ మనవరాలు, నీ కూతురు, నీ మనవడు వాలంటీర్ మీద ఉండి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాక లేకుండా ఇంటికి పట్టుకొని చెప్తారు మనుషులు. నేను స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ రోజు తిట్టుకుంటూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులందరూ ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకులు గాదిరాజు వెంకటేశ్వరరాజు అన్నారు. ఉండి మండలం వెలువరిలో సర్పంచ్ ఆంజనేయదేవి అధ్యక్షతన జరిగిన సభలో వెంకటేశ్వరరాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వెలువర్రు చిలుకూరు రహదారి, వెలువరిలో 2 రథాల నిర్మాణ పనులను చేశామని తెలిపారు. మోడీ ప్రభుత్వ హయాంలో ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్డులు లేని వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే అందరికీ వస్తాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు కొమరం నాగబాబు మాట్లాడుతూ విశ్వకర్మ పథకం ద్వారా చేతి వృత్తిదారులకు రుణాలు అందిస్తోందని వివరించారు. కుల వృత్తిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఎర్ర విక్రమ్, ముదురు శ్రీనివాసరాజు, హౌసింగ్ ఏడి రామకృష్ణంరాజు, ఏవో భాస్కర్ రావు, మండల వ్యవసాయాధికారి బి సంజ, వెలుగు ఏపీఎం శారవిని తదితరులు పాల్గొన్నారు. భారత్ సంకల్ప యాత్ర అంటే పువ్వు వికసించిన తర్వాత ఎంత అందంగా ఉంటుందో భారతదేశం అలా ఉండాలని చెప్పే సంకల్పంతో మోడీ గారు ఈ సంకల్ప యాత్ర పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆయన చేసింది మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే మన దేశంలో వస్తువే మనం వాడండి. ఇదివరకు మన వాళ్ళు కోయిటాయిలు వచ్చి కోయిటా నుంచి టేప్ రికార్డు పట్టుకొచ్చారు, లేకపోతే అది పట్టుకొచ్చారు అనేవారు. అలా కాకుండా మనం తయారు చేసిన వస్తువులే వాడమని చెప్పి ఆయన కోరడం జరిగింది. అలాగే మనం కూడా దాన్ని స్వతహాగా మనందరం దాన్ని తీసుకొచ్చి మన ఇంటి పక్కన చేసే జంతువుల కాడి నుంచి చిన్న పనిముట్లు అన్నీ వాడుకుని వాళ్ళకి చేదోడు పోదాడుగా ఉంటూ మనం బాగా సంకల్పించాం. అది మనం బాగా అభివృద్ధి చెందామని చెప్పి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. ఎవరికైనా కూరగాయలు కొనుక్కోవాలంటే ఎక్కడికో వెళ్ళి ఇవ్వడం, అలా కూడా మన రోడ్డు వారినే కూరగాయలు దొరకడం ఇదంతా మనకి చాలా ఆనందంగా ఉంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి భయంకరమైన కరోనా వ్యాధి వచ్చింది. చైనా నుంచి పంపించారు ఆయన చుట్టాన్ని మనకి. దానివల్ల అనేకమైన మిత్రులు చచ్చిపోయినప్పుడు మన భారతదేశం అల్లకల్లోలం అయిపోతే ప్రజలు చాలా తీవ్రంగా ఉన్నారు. శవాల కుట్ల కింద ఉంటాయనుకున్నప్పుడు స్వచ్ఛత సేవా సంస్థలు కానీ, మన ఆశా వర్కర్లు కానీ, మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా సహకరించి అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే ప్రతి అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని
శిక్షణ డిప్యూటీ కలెక్టర్ సంగీత్ మాధుర్ అన్నారు. ఉండి మండలం కలిగొట్లలో వికసిత భారత్ సంకల్ప యాత్ర గ్రామ సభ సర్పంచ్ మాదిరెడ్డి సూర్యనారాయణ అధ్యక్షన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత్ మాధుర్ మాట్లాడుతూ కేంద్రం ద్వారా ఏ పథకాలు ఎంతమందికి వస్తున్నాయన్నది అందరికీ తెలియదని అన్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే వికసిత్ భారత్ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని తెలిపారు. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్చెల సుభాష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ అందే కొండలరావు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఎర్ర విక్రమ్, వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు. అనువైన చోట్ల ఇళ్ల స్థలాలు అందించడమే తమ గ్రామానికి 2 కిలోమీటర్ల ప్రాంతంలో చెరువుల మధ్య కనీస సౌకర్యాలు లేని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలిగొట్ల గ్రామ ప్రజలు శిక్షణ డిప్యూటీ కలెక్టర్ సంగీత్ మాధుర్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అందే కొండలరావు, డిప్యూటీ తహసీల్దార్ ఏఎస్వి నాయుడు, గ్రామ కార్యదర్శి ఎస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో పెట్టడం యొక్క ఇంటెన్షన్ అంటే భావం ఏంటంటే మనకి చాలామంది మన ఇళ్లలో మనకే ఏ స్కీమ్ వర్తిస్తుందో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ వారు రకరకాల స్కీమ్స్ మనకి ఇస్తారు. అది గ్యాస్ కనెక్షన్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అవ్వచ్చు. ఒక దృక్పథం ఏమిటంటే ఏ ఒక్క అర్హులని మనము వారికి తెలియకుండా పోవటం వలన కానీ ఏ ఒక్క కారణం వల్ల కానీ వారు ఒక స్కీమ్ పొందలేకపోయి ఉంటే ఈ కార్యక్రమం ద్వారా ఫలానా స్కీమ్ నాకు వర్తిస్తుంది అన్న అవగాహన వారికి కలిగించి ఇక్కడే మీ దగ్గరే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న అధికారులు కానీ గవర్నమెంట్ యంత్రాంగం వారు కానీ మీ దగ్గరికి వచ్చి మీ ఇంటి గడప మీ గ్రామం దగ్గరికి వచ్చి మీరు ఈ ఫలానా స్కీమ్కి ఎలిజిబుల్ అని చెప్పి ఎన్రోల్ చేసే కార్యక్రమమే వికసిత్ భారత్. అన్ని కార్యక్రమాలు ఒకటే చోట చేయటం అనేది బహుశా ఇది మొదటిసారి. సో ఈ ఆపర్చునిటీని అందరం సద్వినియోగం చేసుకుని గవర్నమెంట్ నుంచి మనకి ఏ ఒక్క సహాయం కావాలన్నా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటమో ఉన్న వాటిలో మనం ఎన్రోల్ చేసుకోవటమో అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. మన కోసం ఇంతమంది అధికార యంత్రాంగం ఇక్కడికి వచ్చి ఉన్నారంటే వారి టైంను కూడా మనం వాల్యూ చేసి గ్రామంలో మీకు తెలిసిన వారు కానీ అందరినీ పిలవండి. ఏమన్నా కార్యక్రమాలు కానీ వాళ్ళకి తెలియకుండా ఉండుంటే మీరు కూడా బాధ్యతగా తీసుకుని వారికి తెలియజెప్పి ఇక్కడ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో సార్ దగ్గరికి తీసుకొస్తే వారు మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఉండి మండలం కోలమూరులో అయోధ్య శ్రీరామ నక్షత్రాలు రామాలయ ఫోటోల పంపిణీ కార్యక్రమం రంగరంగ వైభవంగా నిర్వహించారు. కొలమూరు బీసీ కాలనీలో రామాలయం నుండి సీతారాముల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపుగా సంతాన గోపాల సమాలయం వరకు తీసుకువచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ నంబూరి బద్రీనారాయణరాజు సమక్షంలో స్వామివారికి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిహెచ్సి నాయకులు పేర్చెల సుభాష్, గోదావరి ఆర్ఎస్ఎస్ విభాగ సంఘాధ్యక్షులు మంతిన రామచంద్రరాజు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాజా భజంత్రుల మధ్య స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపించారు. అయోధ్య రామాలయం చిత్రపటాలు, అయోధ్య రామ నక్షత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ సంఘ అధ్యక్షులు మంతిన రామచంద్రరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పేర్చెల సుభాష్ మాట్లాడుతూ అయోధ్య రాముని ఆలయ నిర్మాణం సుదీర్ఘ కాలం తర్వాత తీరడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆలయ నిర్మాణానికి భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చి సహకరించిన భక్తులకు అక్షంతల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో గాజుల శివ తదితరులు పాల్గొన్నారు. పూజలు చేసి ఈరోజు అందరికీ కూడా అక్షంతలు గ్రామంలో హిందూ బంధువులు హిందూ సోదరులు అందరికీ కూడా వాటిని పంచే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆయాల రథయాత్ర చేసిన అద్వానీ గారు స్టార్ట్ చేసిన దాన్ని ఇవాళ అద్వానీ గారికి ఇవాళ ఆయనకి అంకితం ఇవ్వడం కోసం 22వ తారీఖుని ప్రారంభోత్సవాన్ని నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఎక్కడ ఏ ఎలిగేషన్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పింఛన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా ఆంధ్రప్రదేశ్లో 3,000కు పింఛన్లు పెంచి అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. పెరవలి మండల పరిషత్ కార్యాలయంలో కొత్తగా మంజూరైన వైఎస్ఆర్ పింఛన్ కానుక పండగ వాతావరణంలో
166 మంది లబ్ధిదారులకు నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు పెరవలి మండల ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, జిల్లా ఏసీసీఎల్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జూద క్రీడలు, కోడి పందాలపై నిషేధం ఉందని, ఎక్కడైనా బరులు ఏర్పాటు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో కోడి పందాల నిషేధంపై జిల్లా పశుసంవర్ధక శాఖ, జిల్లా పంచాయతీ అధికారులతో కలిసి కోడి పందాల నిషేధంపై రూపొందించిన గోడపత్రులను, కరపత్రాలను కలెక్టర్ డాక్టర్ మాధవీలత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా కోడి పందాలు నిర్వహించడానికి అనుమతి లేదని, ఆ విషయంలో ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇటువంటి క్రీడల నిర్వహణ నిషేధం విషయంలో కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అన్నారు. పోలీసులు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కోడి పందాల నిర్వహణపై దృష్టి సారించి అటువంటివి నిర్వహించకుండా జరగకుండా విస్తృత దాడులు, కేసు నమోదులు చేయాలని కలెక్టర్ మాధవీలత సూచించారు. పొలాల్లో బరులు వేసే యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అందులకు జ్ఞాన కవాటాన్ని ప్రసాదించి బెయిలీ లిపి ద్వారా వారి పాలిట మహానీయుడిగా లూయి బెయిలీ నేటి ఆధునిక ఆవిష్కరణలకు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాతని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో లూయి బ్రెయిలీ జన్మదిన వేడుకల సందర్భంగా ఎస్పీపీ జగదీష్, అంద ఉద్యోగి పి రామలక్ష్మితో కలిసి నివాళులర్పించారు. అనంతరం 2024 ఏడాది బెయిలీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, అందులకు ఆరాధ్యుడు బ్రెయిలీ తాను అందుల కోసం ప్రత్యేక లిపిని రూపుదిద్ది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం జరిగిందని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓటు హక్కు వినియోగాన్ని అత్యంత పారదర్శకంగా ఉండే విధంలో కంట్రోల్ యూనిట్స్, ఈవీఎంలు, వీవీప్యాట్స్ను ప్రవేశపెట్టడం జరిగిందని, వాటిపై ప్రతి ఒక్క ఓటర్కు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఓటర్ హెల్ప్ డెస్క్లో ఎలక్ట్రానిక్ యూనిట్స్ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, డిఆర్ఓలతో కలిసి ప్రారంభించారు. రానున్న సాధారణ ఎన్నికల 2024 నేపథ్యంలో అసాధారణ రీతిలో సున్నితమైన ప్రాంతాల్లో అధిక మొత్తంలో లావాదేవీలు జరిపిన వాటిపై ప్రామాణిక ఆపరేషన్ విధానంపై జిల్లాలోని పరిధిలోని సంబంధిత శాఖల ద్వారా 2014, 2019 గత 6 నెలల కాలంలో గుర్తించిన లావాదేవీల సమగ్ర నివేదికను అందజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత స్పష్టం చేశారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎన్నికలు 2024లో ఆంధ్రప్రదేశ్కు లోక్సభ, శాసనసభలకు జరగనున్న సాధారణ ఎన్నికలు, వ్యయ సున్నిత నియోజకవర్గాలు గుర్తింపు సమ్మతి కోసంపై రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్, సెర్ప్, కమర్షియల్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖ, రవాణా, నార్కోటిక్స్ తదితర శాఖల జిల్లా అధికారులతో ఎస్పీపీ జగదీష్, డిఆర్ఓ జి నరసింహతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బ్యారేజ్ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. గురువారం ధవళేశ్వరం బ్యారేజ్పై 2 కోట్లతో ప్రతిపాదనతో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన రహదారి మార్గాల్లో ధవళేశ్వరం బ్యారేజ్ ఒకటని అన్నారు. ఇటీవల మరమ్మతుల కోసం ప్రభుత్వం కేటాయించిన 2 కోట్ల నిధులతో పనులు చేపట్టడం జరిగిందని, ఈ పనులు నాణ్యత కలిగి త్వరితగతిన పూర్తి చేసేలాగా ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్ బ్యారేజ్ రహదారి పనులను ఇరువైపులా సమాంతరంగా చేపట్టి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని, పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు. జనవరి నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ మార్గం అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ శ్రీనివాస రామానుజన్ మున్సిపల్ హై స్కూల్లో నల్సవారి పిల్లలకు స్నేహపూర్వక న్యాయ సేవలు, వారి సంరక్షణ పథకం 2015పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష కుమారి విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి కలిగి ఉండాలని, నిరంతరం వివిధ విషయాలపై విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని అన్నారు. ఈనాటి బంగారు మాట: జీవితంలో వైఫల్యాలు భాగ్యమేనని తెలుసుకున్న వారు వాటి నుండి గుణపాఠాలను నేర్చుకుంటారు. సిసిరో. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.